ఈరోజు మార్నింగ్ లేవగానే వాక్‌కెళ్ళి ఇంటికైతే వచ్చేసాను. రాగానే టీ తాగేసాను. అదయ్యాక సబ్జా వాటర్ కూడా తాగాను. మిక్స్ డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ తినేసాను. అది తిన్నాక 2 అరటిపళ్ళు కూడా తిన్నాను. అదయ్యాక ఒక దోసకాయ, దాంతో పాటు డ్రాగన్ ఫ్రూట్ కూడా తినేసాను. కొంతసేపు పోయాక ఒక కప్ కాఫీ కూడా తాగాను. మధ్యాహ్నం అయ్యేసరికి నోరుగా చప్పగా అయిపోయింది. అయితే కొంచెం భుజియా దాంతో పాటు 2 బయటలు కిట్‌కాట్ కూడా తినేసాను. లంచ్‌కైతే దొండకాయ ఫ్రై దాంతో పాటు టమాటీ పప్పు. ఫస్ట్ అయితే ఫ్రై కలుపుకొని తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది. వేడిగా పప్పు, అందులో కొంచెం నెయ్య, రైస్‌లో అయితే వేడిగా యేసుకొని తినేసాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈవినింగ్ అయితే ఇంట్లో కుకీస్ ఉంటే 2 తిన్నాను. ఇదొచ్చేసరికి ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. ట్రై చేయండి. చాలా బాగున్నాయి. అదయ్యాక ఇంట్లో చిమ్మిడి చేశారు. 2 ఉండలు చిమ్మిడైతే తిన్నాను. దాని తర్వాత రెడీ అయితే అయ్యి బయటకైతే ఎళ్ళాను. అక్కడి నుంచి స్వీట్ ఇండియాకెళ్ళి కొన్ని స్వీట్స్ ప్యాక్ చేయించుకొని చిన్న షాపింగ్ ఉందని చెప్పంటే మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం. అదయ్యాక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. సరే ఏమైనా తిందాం అని చెప్పి వస్తున్న దారిలో పకోడీ షాప్ కనపడితే కొన్ని ప్యాక్ చేయించాను. ఇంటికే తెచ్చుకున్నాను గాని అన్నీని అలా అలా టచ్ చేశాను. టేస్ట్ అసలు ఏం బాలేదు. అయితే తెచ్చుకున్న స్వీట్ ఇండియా నుంచి భుజియా దాంతో పాటు బూందీది కలుపుకొని తిన్నాను. ఈ కాంబినేషన్ చాలా బావుంటది. అది తిన్నాక బ్లాక్ టీ కూడా తాగేసాను. దాని తర్వాత మలాయి రోల్ కూడా తెచ్చాను. ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. అయితే మమ్మీకి సేమియా ఉప్మా చేయమని చేశారు. అది తినేసాక 2 మోతీ పాక్ అయితే తిన్నాను. దాని తర్వాత పసుపు పాలైతే తాగేసాను. పడుకునే ముందు నైట్ క్రీమ్ అప్లై చేసుకొని డే అయితే ఎండ్ చేశాను. బాయ్.